ఓకే. అంటే ఇప్పుడు బయటకు వచ్చినాయి ఇంక బయటికి రానటువంటి ఎన్ని ఉన్నాయో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, నెక్స్ట్ విజయనగరం కూడా చెప్పారు. విజయనగరం కూడా ఒకటి ఉంది. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. త్వరలో రాబోతుందన్న. నేను రాబోతుంది అంటలేదు, బట్ అది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడు బ్లాస్ట్, అది కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కనిపిస్తామని కొంత ప్రజల్లోనే చర్చ జరుగుతుంది. పాపం ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నాకు కొంత పరిచయం కాబట్టి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పరిచయం అంటే ఇంకా విషయం వివాదం బయటికి రాకుండా మనం మాట్లాడటం కరెక్ట్ కదా. బయటకు వస్తే మాట్లాడతాం, అందుట్లో నో డౌట్. ఒకసారి ఏంది బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నా. మీ ఛానల్ ఏదే? లియో ఛానల్కు నేను ఫస్ట్ చెప్తున్నా బ్రేకింగ్ న్యూస్ ఇది. హలో రే పవిత్ర, ఎంత వరకు వచ్చిందో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. అతి త్వరలో, ఏదే అతి త్వరలో రెడీగా ఉండండి రా. చెప్పేస్తాడా? చెప్తాడన్నా. చెప్పు. జగన్మోహన్ రెడ్డి అన్న రాసలీలలో బయటపడనున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్న రాసలీలలో బయటపడను. వేసుకో బ్రేకింగ్. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఖచ్చితంగా వేసుకో. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీద? ఓపెన్ ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. మా జగనన్న చేసినటువంటి రాసలీలలో నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఈ ఒక సర్టిఫికేట్ చాలు నేను తప్పించుకోవడానికి. బయట పడనున్నాయి. కన్ఫామ్. అతి త్వరలో. అది 2 రోజుల, వారమా, 10 రోజుల, 20 రోజుల కాదు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అతి త్వరలో బ్రేకింగ్ న్యూస్ నేనే నీకు ఇచ్చా. ఎలా తీసావురా? కెమెరాలు పెట్టి స్టార్ట్ కట్టు చెప్పడం కాదురా, ఆ సినిమా తీసేవాడెవడో చూసుకోవాలి. చేస్తే నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైజ్ చేశారు, పరిశీలిస్తున్నాం. ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అనేది. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది. అసలుడే గాని మహానుభావుడు. ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లి ఇది కూడా పరిశీలన చేస్తాం. అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు ఇది బాగుందా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడే. సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. ప్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ ప్రో అది ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికి చెప్తాం. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా, కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన